గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి సర్కిల్ మెన్సురేషన్ టాపిక్. ఇది లాస్ట్ టాపిక్ మెన్సురేషన్లో. నేను ఆల్రెడీ సిమిలర్ ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, రాంబస్, ట్రెపిజియం ఇలా ఒక 6 వీడియోస్ చేశాను. అవి చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా అట్లీస్ట్ 1-2 క్వశ్చన్స్ అన్న వస్తాయి ఎగ్జామ్స్లో. ఓకేనా. ఈరోజు టాపిక్ వచ్చేసి సర్కిల్. ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ 1386 సెంటీమీటర్ స్క్వేర్. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్? ఓకేనా. ఫస్ట్ మన క్వశ్చన్ వచ్చేసి రేడియస్ ఆఫ్ సర్కిల్ అనేది అడుగుతున్నారు. మనకు సర్కిల్ అంటే ఏంటిది? ఇది సర్కిల్. ఓకేనా. యాక్చువల్గా అందరికీ తెలుసు, మధ్యలో ఉన్న దాన్ని రేడియస్ అంటాం. దీన్ని మనం డయామీటర్ అని అంటాం. ఓకేనా. క్వశ్చన్లో మనకు వచ్చేసి ఏరియా అనేది 1386 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. రేడియస్ అనేది ఫైండ్ చేయమంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఇందులో ఏం ఫార్ములా యూజ్ చేయాలి? ఏరియాకి ఒకటి ఉంటుంది, సర్కంఫరెన్స్కి ఒకటి ఉంటుంది, డయామీటర్కి ఒకటి ఉంటుంది. సో ఇందులో ఏం ఫార్ములా యూజ్ చేయాలంటే, ఇక్కడ మనకు వాల్యూ పైన ఏమి ఇచ్చిండు? ఏరియాది ఇచ్చిండు. సో మనం ఏం చేయాలంటే ఏరియా ఫార్ములా యూజ్ చేయాలి. ఒక సర్కిల్కి ఏరియా ఫార్ములా ఏమొస్తుంది? πr² అనేది దీని ఫార్ములా. ఏరియా అనేది ఎంత ఇచ్చిండు మన క్వశ్చన్లో? 1386. పైది మనకు ఆల్రెడీ ఇచ్చిండు 22/7. ఓకేనా. ఇప్పుడు మనం r² ఫైండ్ చేయాలి. 1386 ఈ 7 ఇంటూ 7 చేయాలి. ఓకేనా. r² ఈజ్ ఈక్వల్స్ టు 1386 ఇంటూ 7/22. ఓకేనా. 22 1s 22, 63s 1386 పోతుంది. 63 ఇంటూ 7 చేస్తే ఎంత వస్తుంది? 441 వస్తుంది. ఓకేనా. 441 అనేది 21². మనకి r² అనేది ఎంత వచ్చింది? r² అనేది 21² వచ్చింది. మనకు ఓన్లీ సింగిల్ ఆర్ కావాలన్నట్టు. సో ఎంత వస్తుంది? r ఈజ్ ఈక్వల్స్ టు 21. మన రేడియస్ వచ్చేసి ఎంత? 21 సెంటీమీటర్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If a wheel has diameter 42 centimeters, then how far does the wheel go in meters in 12 revolution? ఓకేనా. ఫస్ట్ మనకు క్వశ్చన్లో వచ్చేసి డయామీటర్ 42 సెంటీమీటర్స్ ఇచ్చారు, రివల్యూషన్ వచ్చేసి 12 ఇచ్చారు. మనకు మీటర్స్ని ఫైండ్ చేయమంటారు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ క్వశ్చన్ చూస్తే మనకు సంథింగ్ ఏదో ఒకటి అయితే అడుగుతున్నాడు. మనకు సర్కిల్స్లో ఇది రేడియస్, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి డయామీటర్ ఫార్ములా ఉంటుంది, సర్కంఫరెన్స్ ఫార్ములా ఉంటుంది, తర్వాత రేడియస్. ఓకేనా. ఇప్పుడు మనకి క్వశ్చన్ చూసిన తర్వాత అసలు ఎలా సాల్వ్ చేయాలి, అసలు ఏ ఫార్ములా అప్లై చేయాలి అనేది మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా ఈ క్వశ్చన్ చూస్తే అసలు ఏం సాల్వ్ చేయాలని అర్థం కాదు. డయామీటర్ అనేది ఒకటి అర్థమైంది, రివల్యూషన్. సో ఇక్కడ మనం సర్కంఫరెన్స్ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ఓకేనా. రివల్యూషన్స్ అంటే ఏంటిది? సర్కంఫరెన్స్ది అన్నట్టు. ఓకేనా. రివల్యూషన్ అంటే తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో దానికి మనం సర్కంఫరెన్స్ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ఓకేనా. సర్కంఫరెన్స్ ఫార్ములాకి ఏమొస్తుంది? C ఈజ్ ఈక్వల్స్ టు 2πr. ఇది అనేది సర్కంఫరెన్స్ ఫార్ములా. మనకు ఫార్ములాస్ అనేది కంపల్సరీగా తెలవాలి, లేకపోతే ఈ మెన్సురేషన్లో ఏ టాపిక్ మీద క్వశ్చన్ అడిగినా మీరు సాల్వ్ చేయలేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనకు కొన్నిసార్లు మనకు ఎన్ని ఫార్ములాస్ వచ్చినా సరే మనం ఆన్సర్ సాల్వ్ చేయలేము. ఎందుకంటే ఫార్ములా మనకు వస్తుంది, కానీ క్వశ్చన్ చూస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఆ క్వశ్చన్లో అసలు ఏ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలో తెలియదు. ఇప్పుడు మనకి సర్కిల్ అన్నీ తెలుసు, ఈ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్లో ఏం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలో తెలియదు. సో చాలా వరకు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు క్వశ్చన్స్ని బట్టి ఏ ఫార్ములా అప్లై చేయాలో అర్థమవుతుంది. లేకపోతే మీకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, మీకు ఫార్ములాస్ వచ్చినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి పై అనేది క్వశ్చన్లో యాస్టీజ్ ఇచ్చాడు, ఆర్ అనేది లేదు. సో ఏం చేయాలి? ఆర్ వాల్యూ తెలుసుకోవాలంటే d/2 చేస్తే మనకు వాల్యూని వస్తుంది 42/2. 2 1s 2 2s 4 1. ఓకేనా. రేడియస్ అనేది ఎంత? 21 వచ్చింది. ఇప్పుడు దీన్ని మీరు సబ్స్టిట్యూట్ చేయండి సర్కంఫరెన్స్లో. 2 ఇంటూ 22/7. ఓకేనా. 22/7 క్వశ్చన్లోనే ఇచ్చిండు, నేను ఏం ఫైండ్ చేయలేదు. ఆర్ అనేది 21. ఇప్పుడు 7 1s 7 3s 21. 2 ఇంటూ 22 ఇంటూ 3. ఓకేనా. చేస్తే ఎంత వస్తుందంటే 132 సెంటీమీటర్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమన్నాడు? 12 రివల్యూషన్స్ అని అన్నాడు. 12 రివల్యూషన్స్ అంటే ఏంటిది? 12 ఇంటూ 132. ఓకేనా. 1 రివల్యూషన్ అంటే మనం 100తోని దీన్ని డివైడ్ చేయాలి. ఓకేనా.
దీన్ని చేస్తే 12 × 132 చేయండి. చేస్తే 1584 వస్తుంది బై 100. ఈ సెంటీమీటర్లో ఉంది. దీన్ని మనం మీటర్స్ కన్వర్ట్ చేయాలి అంటే లెఫ్ట్ సైడ్ నుండి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోండి. అప్పుడు 15.84 meters. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.